చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అండ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారిని అప్పుడు జనసేన అధ్యక్షుడు అంటే ఉప ముఖ్యమంత్రి కాకముందనుకోండి. వీళ్ళను కించపరుచుకుంటూ ట్విట్టర్‌లలో, ఫేస్‌బుక్‌లో అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారి మీద, దర్శకుడి మీద ఒకే అంశం మీద వేరు వేరు పోలీస్ స్టేషన్‌లలో కేసులు పెట్టారు. వాళ్ళు కేసులు పెట్టగానే వీళ్ళు కేసులు ఫైల్ చేసేసారు. ఫిర్యాదు చేయగానే హైదరాబాద్‌లో ఉన్న ఆర్‌జీవీ డెన్ దగ్గరికెళ్ళి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మళ్ళీ రెండోసారి నోటీసులు ఇదంతా అందరికీ గుర్తునే ఉంటది. అండ్ ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ డెన్ దగ్గరికెళ్ళి పోలీసులు బయట నిలబడి మొత్తం మీద ఆయన అరెస్ట్ కోసం అని చెప్పి ఆయన లేడని ఇంకా మీడియాలో విస్తృతంగా మీడియాలో వచ్చిన కథనాలు ఆయన పారిపోయాడని, ఎక్కడికి పారిపోయాడో తెలియట్లేదని, పోలీసులు పట్టుకొని లాక్కొని వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అని మరికొన్ని మీడియా సంస్థలు అయితే ఆయన ఒక ప్రముఖ హీరో గెస్ట్ హౌస్లో ఉన్నాడు అని, ఆ హీరో కూడా చిక్కుల్లో పడతాడని రకరకాలుగా ఆయన సిమ్ములు మార్చి ఆయన ఫోన్ ఒక దగ్గర వదిలేసి పోలీసులను మిస్లీడ్ చేసి ఎక్కడికో పారిపోయాడని, ఆయన మీద ఇంటర్పోల్ అంటే ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీ చేయాలి అని, ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని విచ్చలవిడిగా సోషల్ మీడియాలోనే పోస్టులు పెట్టిండు. సరే కొందరికి కించపరిచే విధంగా ఉన్నాయని కొందరు, అలా కాదని కొందరు. సరే ఆ చర్చ అన్నవాడిని, నేను ఆ కేసు లోపలికి వెళ్ళట్లేదు. బట్ ఇంత ఇంత విశృంఖలంగా కథనాలు ప్రసారం చేశారు. తర్వాత ఏమైంది కానీ రామ్ గోపాల్ వర్మ మంచి కాలు మీద కాలు వేసుకొని టీ తాగుతూ, కాఫీ తాగుతూ టీవీ ఛానల్ లైవ్లోనే ఇంటర్వ్యూలోనే పాల్గొంటున్నారు. నేను నా ఆఫీస్లోనే ఉన్నాను, ఎవరూ రాలేదు, ఏ పోలీసు నా దగ్గరికి రాలేదు, నా మీద అరెస్ట్ వారెంట్ ఉంది అని చెప్పలేదు. వీళ్ళు విశృంఖలంగా కథనాలు ప్రసారం చేసుకుంటున్నారు, వెళ్తూ ఉన్నారు అని చెప్పి ఆయన వివిధ ఛానల్ ఇంటర్వ్యూలో చెబుతూ వస్తూ ఉన్నారు. అయితే తాజాగా మరో షాకింగ్ నిర్ణయమే తీసుకున్నారు ఆయన. యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇందులో. ఏంటా నిర్ణయం? స్వయాన ఆయన ప్రకటించారు. కొన్ని మీడియా ఛానల్స్కి, పత్రికలకి, టీవీ ఛానళ్ళకి, అందులో యాంకర్లకి, కొందరు పార్టిసిపెంట్స్కి, ఛానల్ ఓనర్స్కి లీగల్ నోటీసులు పంపించబోతూ ఉన్నారు. వీళ్ళ మీద లీగల్గా ఫైట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. చాలా దారుణమైన కథనాలు ప్రసారం చేశారు, వీళ్ళ మీద లీగల్గా ఫైట్ చేయబోతున్నాను అని. అంతేకాదు వీళ్ళ మీద న్యూస్ బ్రాడ్కాస్ట్ ఏజెన్సీకి కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. వీళ్ళ మీద న్యూస్ బ్రాడ్కాస్ట్ ఏజెన్సీ కూడా ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. త్వరలో వాళ్ళందరికీ కూడా నోటీసులు ప్రస్తావన చేయబోతూ ఉన్నారు. నాట్ ఓన్లీ దిస్, మరో సర్క్యులేట్ అవుతున్నటువంటి మరో వార్త కూడా ఏంటి అంటే విత్ డాక్యుమెంట్స్ అని సర్క్యులేట్ అవుతుంది. బట్ ఆర్జీవీ అయితే ఇంకా అఫీషియల్గా ప్రకటించినట్లేదు. కానీ తన మీద కేసు పెట్టినటువంటి పోలీసులందరి మీద కూడా ఈయన ఉల్టా కేసులు పెట్టబోతున్నారని, అంటే ప్రైవేట్ కేసులు వేయబోతూ ఉన్నారని, దానికి సంబంధించి ఆల్రెడీ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేశారు అని చెప్పి అయితే పెద్ద ఎత్తున ఈ వార్తలు కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. నా దగ్గర అయితే ఆ డాక్యుమెంట్ లేదు, బట్ ఆ వార్తలు అయితే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఒక ఏమంటారు, ఆ పిటిషన్ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంది. మన దగ్గరికి అఫీషియల్గా వస్తే ఏముంది అన్నది మరింతగా దాని మీద మాట్లాడుకుందాం. బట్ మీడియా ఛానళ్లకు, యాంకర్లకు, పత్రికలకు వీళ్ళకైతే లీగల్ నోటీస్ సర్వ్ చేయబోతున్నా అని చెప్పి ఆయనే ప్రకటించారు. న్యూస్ బ్రాడ్కాస్ట్ ఏజెన్సీకి కూడా ఫిర్యాదు చేయబోతున్నా అని చెప్పి కూడా ప్రకటించారు. మొత్తం మీద రామ్ గోపాల్ వర్మ అయితే చాలా సీరియస్ నిర్ణయం తీసుకున్నారు.